హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పటివరకు మనం ఎన్విరాన్మెంట్ని ఎలా ప్రిపేర్ చేయాలి అన్న దాని గురించి చూసాం కదా. ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ని డౌన్లోడ్ చేసి దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మీరు ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్ చేయాలంటే గూగుల్ ఓపెన్ చేసి దీనిలో మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ 2016 డౌన్లోడ్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఓకే, ఇలా ఎంటర్ చేశాక మీకు చూడండి ఇక్కడ సెకండ్ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, మైక్రోసాఫ్ట్ ఇవాల్యుయేషన్ సెంటర్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేయండి. నేను 2016 ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నానంటే యాక్చువల్గా ప్రజెంట్ లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి 2019. అయితే నేను నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో ఓల్డ్ వెర్షన్నే లేటెస్ట్ వెర్షన్కి అంటే 2016ని 2019కి ఎలా అప్గ్రేడ్ చేయాలన్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో దాని గురించి ఏంటంటే నేను ప్రజెంట్ లేటెస్ట్ వెర్షన్ నేను డౌన్లోడ్ చేయట్లేదు, కొంచెం ఓల్డ్ వెర్షనే డౌన్లోడ్ చేయాలని చెప్పేసి ఎస్క్యూఎల్ సర్వర్ 2016 డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి మీరు 64 బిట్ ఎడిషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక స్మాల్ సైజ్ ఒక EXE ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 5 MB. ఓకే, ఈ ఫైల్ని మీరు ఏం చేస్తారంటే డబుల్ క్లిక్ చేయండి, రన్. ఓకే, మీరు రన్ క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ వస్తుంది. ఈ స్క్రీన్ నుంచి మనం ఎస్క్యూఎల్ సర్వర్ 2016 సెటప్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి డౌన్లోడ్ మీడియా అని చెప్పేసి మీకు థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓకే చేయండి. ఓకే చేస్తే ఇక్కడ చూడండి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, అనేది డిఫాల్ట్ లాంగ్వేజ్. ఇక్కడ వచ్చేసి మీరు ఎక్కడైతే ఏ డ్రైవ్లో అయితే స్పేస్ ఉన్నదో ఆ డ్రైవ్లో మీరు ఇన్స్టాల్ చేయండి. ఒకటి చూడండి ఇక్కడ నేను నా లోకల్ మిషన్లో దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను, ఎస్క్యూఎల్ సర్వర్ని VMలో డౌన్లోడ్ చేయట్లేదు. తర్వాత ఇది నా లోకల్ మిషన్లో డౌన్లోడ్ చేసి దీన్ని విర్చువల్ మిషన్లోకి ఎలా కాపీ చేసి ఇన్స్టాల్ చేయాలన్న దాని గురించి చూద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే నా లోకల్ మిషన్లోనే దీన్ని డౌన్లోడ్ చేస్తాను. సో మీరు జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు EXE డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇది కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫైల్ని, దాన్ని టీ డ్రైవ్లో. ఓకే, ఇలా మీకు ఒక ఇమేజ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, దీన్ని నేను ఆల్రెడీ డి డ్రైవ్లో కాపీ చేసుకున్నాను. ఇక్కడ నుంచి దీన్ని విర్చువల్ బాక్స్కి ఎలా కాపీ చేసి ఇన్స్టాల్ చేయాలన్న దాని గురించి చూద్దాం. ఇక్కడ నేను క్యాన్సిల్ ప్రెస్ చేస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి. ఎస్, ఓకే, ఇప్పుడు నేను VMని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటంటే నేను డి డ్రైవ్లోకి ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నానని చెప్పేసి అన్నాను కదా, దీనికి ఏంటంటే ముందు ఈ ఫోల్డర్ని మనం షేర్ చేయాలి, అంటే పర్మిషన్స్ ఇచ్చి దాన్ని VMలోకి ఎలా కాపీ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి రండి. ఇక్కడ చూడండి షేరింగ్ అని చెప్పేసి మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, షేరింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అడ్వాన్స్డ్ షేరింగ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి షేర్ దిస్ ఫోల్డర్ చేసి ఇక్కడ పర్మిషన్స్ మీద క్లిక్ చేసి మనకి ఓన్లీ ఒక స్పెసిఫిక్ యూజర్కి మాత్రమే మీరు పర్మిషన్ అసైన్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ క్లిక్ చేసి ఆ యూజర్ నేమ్ టైప్ చేసి ఓకే చేస్తే ఓన్లీ పర్టికులర్ యూజర్కి మాత్రమే మనకి యాక్సెస్ వస్తుంది. ఇక్కడ నేను ఏంటంటే ఎవ్రీ1 డిఫాల్ట్గా ఉన్నది కదా, నేను దీన్నే ఉంచేసాను. ఓకే, ఫుల్ కంట్రోల్ ఇచ్చి అప్లై, ఓకే, మళ్ళీ అప్లై, ఓకే, ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫోల్డర్ని షేర్ చేసాం. ఓకే, దీన్ని మనం ఈ node1 అండ్ node2లోకి కాపీ చేయాలి, తర్వాత ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, నేను డొమైన్లో కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు విర్చువల్ మిషన్ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి రైట్ సైడ్ మీకు సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసి ఇక్కడ చూడండి షేర్డ్ ఫోల్డర్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు ప్లస్ బటన్ కనిపిస్తుంది చూడండి, ఈ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫోల్డర్ పాత్ అంటే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చాను కదా, ఆ ఫోల్డర్ ఎక్కడ ఉన్నదో బ్రౌజ్ చేయండి. డి డ్రైవ్లో ఎస్క్యూఎల్ సర్వర్ 2016కి నేను పర్మిషన్స్ ఇచ్చాను కదా, దీంట్లోనే నేను సెటప్ని కాపీ చేశాను. సో సెలెక్ట్ ఫోల్డర్. ఇక్కడ చూడండి ఆటో మౌంట్ అని చెప్పేస్తుంది కదా, నేను దీన్ని చూస్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే మనం ఇన్ కేస్ విర్చువల్ మిషన్ కనుక రీబూట్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా ఇది మౌంట్ అయిపోతుంది. సో పర్మనెంట్గా అది కావాలి అనుకుంటే కనుక మీకు మేక్ పర్మనెంట్ కూడా క్లిక్ చేయొచ్చు. ఓకే, నేను ఓకే చేశాను.
తర్వాత ఓకే ప్రెస్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి నేను డొమైన్ విఎంలోకి వస్తున్నాను. వచ్చి కంట్రోల్ డిలీట్. ఓకే, ఇక్కడ నేను మై కంప్యూటర్ మీద క్లిక్ చేశాను కదా. మనకి యాక్చువల్గా ఇక్కడ ఒక నిమిషం. ఓకే, ఇక్కడ మనకి షేర్డ్ ఫోల్డర్ అనేది కనిపించట్లేదు. కనిపించాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక చిన్న పని చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి డివైజెస్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఇన్సెట్ గెస్ట్ ఎడిషన్ సిడి ఇమేజ్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన అంటే గెస్ట్ ఎడిషన్స్ సిడి ఇమేజ్ అన్నది ఒకటి ఇక్కడ మనకి మౌంట్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేశాక మనం ఆటోమేటిక్గా షేర్డ్ ఫోల్డర్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది కొంచెం టైం పడుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు మీకు కనిపించింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. దీనిలో చూడండి విర్చువల్ బాక్స్ ఎడిషన్స్ అని చెప్పేసి ఉన్నది కదా, ఈఎక్సీ ఫైల్. దీన్ని నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకే, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. ఇక్కడ మనం ఫినిష్ చేస్తే కనుక ఈ విఎం అన్నది రీబూట్ అవుతుంది. రీబూట్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను దీన్ని వీడియోని పాజ్లో పెడుతున్నాను. ఓకే, మనకి విఎం రీబూట్ అయింది. ఇప్పుడు చూద్దాం షేర్డ్ ఫోల్డర్ యాక్సెస్ అవుతుందో లేదో. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, మనకు కనిపిస్తుంది కదా. దీన్ని ఏం చేస్తానంటే నేను కాపీ చేసి విఎంలో కాపీ చేస్తున్నాను. పేస్ట్. ఇది కాపీ కంప్లీట్ అయ్యాక నేను దీన్ని ఏం చేస్తానంటే నోడ్ 1 అండ్ నోడ్ 2లో కూడా ఆ ఇమేజ్ని అన్నదాన్ని కాపీ చేస్తాను. మీరు డైరెక్ట్గా నేను ఇప్పుడు యాక్చువల్గా డొమైన్లో కాపీ చేస్తున్నాను ఇమేజ్ ఫైల్ని. తర్వాత డొమైన్ నుంచి నోడ్ 1 అండ్ నోడ్ 2లోకి మూవ్ చేస్తాను. మీకు కావాలి అంటే నోడ్ 1 అండ్ నోడ్ 2లో కూడా విర్చువల్ సిడి బాక్స్ ఇమేజ్ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని అలా అయినా చేసుకోవచ్చు, కానీ మనకు అవసరం లేదు. ఇది ఏదో ఒక విఎంలోకి మనం అది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. దాని నుంచి నోడ్ 1 నోడ్ 2లోకి డైరెక్ట్గా మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే, నేను డొమైన్ సర్వర్లో ఎస్క్యూఎల్ సర్వర్ సెటప్ను కాపీ చేశాను. దీన్ని ఒక ఫోల్డర్లో పెడతాం. పెట్టి ఈ సెటప్ని ఫోల్డర్లోకి మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసి ఈ ఫోల్డర్ కూడా నేను షేరింగ్ పర్మిషన్స్ ఇస్తున్నాను. ప్రాపర్టీస్కి వెళ్ళండి, షేరింగ్ ట్యాబ్కి రండి, అడ్వాన్స్ షేరింగ్, షేర్ దిస్ ఫోల్డర్, పర్మిషన్స్. ఇక్కడ కూడా నేను ఎవ్రీవన్ డిఫాల్ట్ వదిలేస్తున్నాను. ఇక్కడ ఫుల్ కంట్రోల్ టిక్ చేయండి, అప్లై, ఓకే, మళ్ళీ అప్లై, ఓకే, క్లోజ్. ఓకే, ఇప్పుడు నోడ్ 1 అండ్ నోడ్ 2లోకి ఈ సెటప్ని కాపీ చేద్దాం. నోడ్ 1కి వచ్చాను. ఓకే, వచ్చి ఫైల్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేయండి.
ఓకే, ఇప్పుడు నేను ఇందాక ఎస్క్యూఎల్ సర్వర్ని డొమైన్ సర్వర్లో కాపీ చేశాను కదా, సో ఆ ఫోల్డర్ని యాక్సెస్ చేద్దాం. ఇక్కడ చూడండి, పైన క్లిక్ చేసి //డొమైన్ సర్వర్ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. డొమైన్ ఇచ్చి ఎంటర్ కొడితే కనుక ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ షేర్ చేసాం కదా ఈ ఫోల్డర్ని, ఇక్కడ మనకు కనిపిస్తుంది సెటప్. సో దీన్ని కాపీ చేసుకుని నోడ్ 1లో డ్రైవ్లో కాపీ చేయండి. పేస్ట్. సో ఇప్పుడు నేను నోడ్ 2 పవర్ ఆఫ్ స్టేట్లో ఉంది కదా, నేను దీన్ని కూడా పవర్ ఆన్ చేసి దాంట్లో కూడా ఎస్క్యూఎల్ సర్వర్ సెటప్ను కాపీ చేస్తాను. ఓకే, నోడ్ 2 కూడా పవర్ ఆన్ అయింది. ఈ నోడ్ 2లో కూడా ఎస్క్యూఎల్ సర్వర్ సెటప్ను కాపీ చేద్దాం. సేమ్ నోడ్ 1లో మనం చేసిన విధంగానే నోడ్ 2లో కూడా ఫైల్ ఎక్స్ప్లోరర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు // డొమైన్ సర్వర్లో మన ఎస్క్యూఎల్ సర్వర్ని కాపీ చేసాం కదా, సో ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని కాపీ చేసి సేమ్ నోడ్ 1లో కాపీ చేసినట్టుగానే దీంట్లో కూడా కాపీ చేస్తున్నాం. ఓకే, నోడ్ 1లో మనకి ఎస్క్యూఎల్ సర్వర్ సెటప్ కాపీ అయిపోయింది. కాపీ అయ్యాక దీన్ని మనం బయటకి ఎక్స్ట్రాక్ట్ చేయవలసి ఉంటుంది. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే రైట్ క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మౌంట్ అని కనిపిస్తుంది కదా మీకు, మౌంట్ క్లిక్ చేయండి. మౌంట్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకు మౌంట్ అయిపోయింది. సారీ, ఇది కాదు, ఇక్కడ చూడండి ఇక్కడ మౌంట్ అయింది కదా, దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సెటప్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మనకి ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఎస్క్యూఎల్ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలన్న దాని గురించి చూద్దాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.